నిన్ను ప్రేమించి, నిన్ను పోషించి, నీకు బలహీనతలో ఉన్నప్పుడు స్వస్థత దయచేసి, మరణ పడకల మీద ఉన్నప్పుడు నీకు గొప్ప అద్భుతమైనటువంటి స్వస్థతను దయచేసి, లేవనెత్తి సజీవునిగా ఉంచి ఆయుష్నిస్తున్నప్పుడు, నీకు శక్తి వచ్చిన తర్వాత, ఆయుష్ కలిగిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత, దేవుడు నాకేం చేయలేదండి, ఆయన ఎవరో నాకు తెలియదండి అనే మనసులో ఉంటున్నారా? ఖాళీగా తిరుగుతున్న సందర్భాల్లో, ఉద్యోగము, జీవితం అంతా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి, పేదరికంతో అలమటించిపోతున్నటువంటి సందర్భాల్లో దేవుని ఎదుట మొరపెట్టగా దేవుడు మొర ఆలకించి గొప్ప ఆశీర్వాదానికి నిన్ను కర్తగా దేవుడు చేస్తే, ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా మందిరం యొద్దకు రాకుండా, వ్యాపారం అంటూ, ఆస్తి అంటూ, రాబడి వనరులు అంటూ, లేకపోతే అక్రమ సంపాదనతో నీ జోబును నింపుకుంటూ, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇస్తే, ఆ ఉద్యోగంలో న్యాయంగా, యథార్థంగా, దేవుని యందు భయభక్తులు కలిగి లేక ఉండటం, అక్రమ సంపాదన, దేవునికి అయిష్టమైందని తెలిసి కూడా, దేవుడు చూస్తున్నాడని తెలిసి కూడా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా నడుచుకుంటున్నావా? అయితే నీవు కూడా దేవుని విసర్జించిన వాడివే.